జీటీవీ. గుంటూరు నగర పాలక సంస్థలో రోజుకి అవినీతి బాగోతాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులపై వేటు పడింది. నగరపాలక సంస్థ పరిధిలో 9 మంది ఆర్ఐలు ఉన్నారు. వీరిలో 3 మహిళలు ఉన్నారు. కంప్యూటర్ పరిజ్ఞానం, రెవెన్యూ అనుభవం ఉన్న 2 నుంచి 3 మంది మాత్రమే ఉన్నారు. వారి పరిధిలో టాప్ డిమాండ్ కుళాయి ట్యాక్స్, హౌస్ ట్యాక్స్, మున్సిపల్ షాపుల ట్యాక్స్ ఎంత ఉంది, ఖాళీ స్థల పన్ను సంబంధిత ఆర్ఐల పరిధిలో ఎంత ఉంది, ఎంత వసూలు చేయాల్సి ఉంటుందనే అంశాలపై వీరికి అవగాహన లేకపోవడంపై పలు విమర్శలకు తావిస్తోంది. కంప్యూటర్ పరిజ్ఞానం, కొలతలు, రెవెన్యూపై అనుభవం లేని ఆర్ఐలు గతంలో కన్నా ఎక్కువ రెవెన్యూ వసూలు చేస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆర్ఏలకు అనుభవం లేకపోవడంతో వారి కింద పనిచేస్తున్న సిబ్బందిపై ఆధారపడి టైటిల్ ట్రాన్స్ఫర్లు, న్యూ ట్యాక్స్లు, డోర్ నెంబర్ మార్పు, ఖాళీ స్థల పన్ను తదితర ఆదాయం సమకూర్చే అంశాలకు సైతం లాగిన్లు సైతం ప్రైవేటు వ్యక్తులకు చెప్పడంతో ఆర్థిక సంబంధిత మోసాలు జరిగే అవకాశం లేకపోలేదు. గతంలో గుమస్తా ఇదే విధంగా అధికారుల అనుమతి లేకుండా లాగిన్ పాస్వర్డ్ ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడంతో అక్రమాలు జరిగాయి. అక్రమాలకు పాల్పడిన వారు క్షేమంగా ఉన్నారు. గుమస్తా మాత్రం గత కొన్ని సంవత్సరాలుగా కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. మరోమారు గుంటూరు నగరపాలక సంస్థలో అనుభవం లేని ఆర్ఐలతో ఇదే సమస్య ఏర్పడే అవకాశం ఉందని పలువురు వాపోతున్నారు. ఇదిలా జరగడం నగర ప్రజలతో పాటు నగరపాలక సంస్థకు నష్టం వాటిల్లే ప్రమాదం లేకపోలేదు. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా సంబంధిత లాగిన్ పాస్వర్డ్ ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం వల్ల జరిగిన అవినీతి, అక్రమాలకు తావుంటుంది కాబట్టి కంప్యూటర్ పరిజ్ఞానం లేకపోతే శిక్షణ పొందాలే తప్ప ప్రైవేటు వ్యక్తులకు లాగిన్ పాస్వర్డ్ ఇవ్వడంతో ఉద్యోగ విరమణ తర్వాత రావాల్సిన బెనిఫిట్స్ పోగొట్టుకున్న సంఘటనలు చాలానే ఉన్నాయి. నగరపాలక సంస్థ కమిషనర్, కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నప్పటికీ ఎలాంటి లాగిన్ పాస్వర్డ్ ఇవ్వకుండా స్వయంగా కమిషనరే లాగిన్ అయి పనులు పూర్తి చేస్తారు తప్ప ఆపరేటర్కు ఎలాంటి లాగిన్ పాస్వర్డ్ చెప్పరు. అలాంటిది ఆర్ఐలు చిన్న పనులకు సైతం ప్రైవేటు వ్యక్తులతో లాగిన్ అవ్వడం ఏమాత్రం సరైంది కాదని పలువురు చెబుతున్నారు. ఆర్ఐలుగా నియామక పత్రాలు ఇచ్చారు, కానీ వారికి పరిజ్ఞానం ఉందా లేదా అనేది ఆలోచించి కంప్యూటర్పై శిక్షణ, కొలతలు, ఏ విధంగా గృహాలకు ట్యాక్స్ వేయాలి, గజానికి ట్యాక్స్ ఎలా వేస్తారు తదితర వాటిపై శిక్షణ ఇప్పించి ఉద్యోగ బాధ్యతలు అప్పగించాలి. అపార్ట్మెంట్లకు కొలతలు వేయడంలో ఇప్పటికీ చాలామంది ఆర్ఐలు, బిల్ కలెక్టర్లకు అవగాహన లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కానీ ఇవేమీ చేయకుండా ఆర్ఐలకు బాధ్యతలు అప్పచెప్పడంతో పలు సమస్యలు ఎదురవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ వసూలులో గుంటూరు నగరపాలక సంస్థ గత 2 సంవత్సరాలుగా 3వ స్థానంలోనే ఉంది. అనుభవం లేని ఆర్ఐల వల్ల ఆ స్థానం నిలబెడతారో లేక కింద స్థానంలోకి పడేస్తారో తెలియని పరిస్థితి. గతంలో అదనపు కమిషనర్గా పులి శ్రీనివాసులు పనిచేశారు. రెవెన్యూ అనుభవం ఉన్న వ్యక్తి ప్రస్తుత కమిషనర్గా ఉన్న పులి శ్రీనివాసులు సిడిఎం కార్యాలయం అధికారులు ఎక్కువ ఆదాయాన్ని తీసుకొస్తారని భావిస్తున్నారు. వారి ఆలోచనలకు తగ్గట్టుగా మార్చి నాటికి ఆంధ్రప్రదేశ్లో గుంటూరు స్థానాన్ని నిలబెడతారా లేక పడగొడతారా వేచి చూడాల్సిందే. ఇప్పటికైనా కమిషనర్ స్పందించి ఉన్న వారితో ఎలా పనులు చేయించుకోవాలో లేక మార్పులు చేర్పులు చేసి అనుభవం ఉన్న వారితో రెవెన్యూ వసూలు చేసుకునే విధంగా మారుస్తారని ఆశిద్దాం. 2023 మార్చి నాటికి 27,40,81,000 పెండింగ్ బకాయి ఉంది.
2024 మార్చి నాటికి 41,58,73,192 బకాయి ఉంది. 2025 మార్చి నాటికి ఈ బకాయి 50 కోట్ల పైన దాటే అవకాశం ఉందని మున్సిపల్ గణాంకాలు తెలుపుతూ ఉన్నాయి. రెవెన్యూ వసూళ్లు పెరుగుతున్న క్రమంలోనే అదే స్థాయిలో బకాయిలు అధిక మొత్తంలో పెరిగిపోతోంది. అధికారులు పెండింగ్ బకాయిలు తగ్గించడానికి కృషి చేయకపోతే రాబోయే 2-3 సంవత్సరాలలో 100 కోట్లకు పైగా ప్రభుత్వ ఆదాయం ప్రజల వద్ద ఉండిపోతే నగరపాలక సంస్థ ఉద్యోగుల జీతాలకు, ఉద్యోగం తర్వాత వచ్చే బెనిఫిట్స్ ఇవ్వడంలో నగరపాలక సంస్థ ఇబ్బంది పడాల్సి ఉంటుంది. నగరపాలక కమిషనర్ బకాయిలను తగ్గించడంలో దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీ నాయకులు చేసే విమర్శలకు సమయం కేటాయించకుండా నగరపాలక సంస్థకు మార్చి నాటికి ఆదాయాన్ని ఎలా తీసుకురావాలి, విజయవాడ వరద బాధితుల సహాయార్థంలో తప్పులు జరిగి ఉంటే పై అధికారులు చూసుకుంటారు. కమిషనర్ రాజకీయ నాయకులతో విమర్శలకు పోకుండా అధికారిగా చేయాల్సిన పనులు చేసుకుంటూ 11 లక్షల మంది జనాభాకు కావలసిన అభివృద్ధిపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. మంచి చేస్తున్న సమయంలో కొన్ని తప్పులు, ఒప్పులు జరిగే అవకాశం ఉంది. కానీ రాజకీయ నాయకులతో వత్తాసు పలుకుతూ నగరాభివృద్ధిని మర్చిపోతున్నారు. విమర్శ, ప్రతి విమర్శల్లో సమయం కేటాయించడం వల్ల మార్చి నాటికి వచ్చే ఆదాయానికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటికైనా కమిషనర్ కళ్ళు తెరిచి నగరపాలక సంస్థ ఆదాయ మార్గాలను అన్వేషించి నగరాభివృద్ధికి తోడ్పాటు అందించాలని నగర ప్రజలు కోరుతున్నారు. గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు మున్సిపల్ షాపులు కేటాయించడంలో నిర్లక్ష్యం వహించింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కేటాయించాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్న ప్రతిపక్ష నాయకులు ఆత్మ విమర్శ చేసుకోవాలి. వారి మాట వినని అధికారులు లబ్ధి కోసం పాటుపడుతున్నారు. ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకుల మాట వినలేదో వారిని తమ వైపు మలుచుకునే విధంగా విమర్శలు చేస్తున్నారు. అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు అప్పుడు అధికారులను తప్పుదోవ పట్టించి అక్రమాలకు పాల్పడ్డారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం చేయాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు రాజకీయ మనుగడ కోసం అధికారులపై ఒత్తిడి తీసుకురావడం ఏమాత్రం సరైంది కాదని పలువురు విమర్శిస్తున్నారు.